క్రీస్తునందు ప్రేమైనటువంటి సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు అనే మన 40 రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అనుదినం కష్టపడుతూ పోరాటం చేస్తూ సమస్య వెంబడి సమస్యతో అలసిపోయిన ఒక కూతురు తన తండ్రిని సమస్యను పరిష్కరించమని అడిగింది. బాగా వంటలు చేసే ఆమె తండ్రి ఆమెను వంటగదిలోనికి తీసుకుని వెళ్ళాడు. 3 కుండలు తీసుకొని, ఒక కుండలో దుంపలు, 2వ కుండలో గుడ్లు, 3వ దానిలో కాఫీ గింజలు నీళ్లతో ఉంచి వేడి చేశాడు. కాసేపటి తర్వాత కుండల నుండి దుంపలు, గుడ్లు బయటకు తీసి ఒక గిన్నెలో మరియు కాఫీ ఒక కప్పులో ఉంచి కూతురు వైపు తిరిగి, నీవు ఏం చూస్తున్నావు అని అడిగాడు. పరిశీలించి చూసిన ఆమె, ఏమిటి దీని అర్థం అని ఆతృతగా నాన్నను అడిగింది. దుంపలు, గుడ్లు మరియు కాఫీ గింజలు ఒకే విధంగా వేడి చేయబడ్డాయి. అయితే ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉడికాయి. బలంగా గట్టిగా ఉండే దుంప మెత్తగా అయిపోయింది, అంటే మృదువుగా మరియు బలహీనంగా మారింది. పెలిసినటువంటి సన్నని పెంకు లోపల ఉండే గుడ్డు లోపలి భాగం గట్టిపడింది. కాఫీ గింజలు వేడి నీటికి కొత్త రుచి కలిగించాయి. గమనించారా? వివిధ అనుభవాల నడుమ ప్రతి ఒక్కరికి శ్రమ ప్రత్యేకమైనది. ప్రతి శ్రమానుభవం శక్తివంతమైనటువంటి ఆయుధం కంటే బలమైనదని గ్రహిస్తే గొప్ప అనుభవం కదా. ఆలోచనలు, తలంపుల మధ్య నిరంతరం సంఘర్షణమైనటువంటి శ్రమలు మనలను క్రీస్తు స్వభావ ప్రతిబింబాలుగా మారుస్తూ ఉంటాయి. క్రీస్తు శరీరమందు ఏ అనుభవాన్నైతే పొందాడో అట్టి సంపూర్ణ సమర్పణ స్వభావాన్ని మనం ఆయుధంగా ధరించుకున్నప్పుడు మన జీవితం కొత్త రూపం దాల్చబడుతుంది. ఆధునికత వలనైనటువంటి కొత్త మార్పులు మన జీవితాలను ఒత్తిడి చేస్తున్నా, లోకాశల వలనైన శరీర క్రియలను విసర్జిస్తూ ఉండగలిగే అనుభవం కావాలి. ఇలాంటి వైఖరి కలిగి ఉండడం కష్టమైనదే, కానీ అసాధ్యమైనది కాదు. చీకటిని చీల్చుకొని ఆ వెలుగును భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీసి గాయాలతో తన శరీరాన్ని సిలువపై శ్రమపెట్టి ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే, సిలువలో క్రీస్తు పొందిన ప్రతి శ్రమ ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని మేకులతో కొట్టి ఒక నూతన నిబంధనలోనికి మనల్ని నడిపించాడనే అనుభవంలోనికి నడిపిస్తుంది. ఇటు అనుభవం కలిగి ఉండడం ఎంత ధన్యత కదా. ఈ అనుభవం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.